హాయ్ అందరికీ, వెల్కమ్ టు పండు బ్లాగ్స్. ఈరోజు అయితే రిపబ్లిక్ డే. మీ అందరికైతే విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే మ్యాన్, ఎంజాయింగ్ లైఫ్ టుడే. నీకు చాక్లెట్ బిస్కెట్లు యాపిల్ కాయలు అన్నీ. 6 రిపబ్లిక్ డేగా మనమైతే మా యూనివర్సిటీలో ఎలా చేస్తారని మీకు అయితే చూపిస్తా. 76 రిపబ్లిక్ డేగా చాలామంది అయితే వచ్చారనమాట. ఆర్మీ, చాలా వాళ్ళు నేవీ అందరూ వచ్చారనమాట. వాళ్ళందరూ ఎలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అనమాట. ఆర్మీలో వాళ్ళు ఎలా ఉన్నారు అవన్నీ షేర్ చేస్తారు. వాళ్ళ మోటివేషన్, మనం ఎలా మోటివేట్ అవ్వాలనేది చూపిస్తారు అనమాట. నేను కూడా మా యూనివర్సిటీలో ఎలా ఉంటుంది అనేసి మొత్తం అసలు రిపబ్లిక్ డే అనేది ఎలా చేస్తారు అనేది మీకే తెలియదు, నేను చూపిస్తా. లెట్స్ గో టు ద ఫ్లాగ్ హోస్టింగ్. ఇక్కడైతే రీసెంట్గా అయితే మన స్టాచ్యూ అయితే పెట్టారనమాట. మమ్మల్ని ధ్యాన్ సంబంధించిన సంథింగ్ ఎవరిదో, ఆయన పేరు అంత ఐడియా లేదు మనకైతే. ఇక్కడైతే ఉంటుంది మా బోర్డు, ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ మా హాస్టల్ కిందకి అయితే వచ్చాం. ఇంకో ఇది ఇక్కడ మా హాస్టల్ నుంచి బయటికి ఇప్పుడైతే వచ్చాం. సైడ్ ఇప్పుడే ఇక్కడైతే ప్లే గ్రౌండ్ అనమాట. ఇక్కడైతే అందరూ అయితే మన వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడైతే ఇంకా అందరైతే వెళ్ళి రెడీ అవుతారు మ్యాక్సిమం. చూడాలి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ టెంపుల్ ఉన్నాయి, టెంపుల్కి వెళ్తే కొద్దిసేపు అలా అయినా ఎప్పుడు అమావాస పొన్నాను కొత్త చాటు గుడికి మొక్కోవాలి తప్పట్లే. ఇప్పుడైతే అక్కడైతే గుడి దగ్గర అయితే మొక్కున్నాం. బ్యాక్ సైడ్ గుడి అవుతుంది. ఇక్కడైతే ఇప్పుడే గుడి కాడ అయితే మొక్కున్నాం, వెళ్తున్నాం. అక్కడ అంటే నార్మల్ మెయిన్ సెంటర్ దగ్గర ఉంటాం, పియూ సర్కిల్ దగ్గర ఉంటాం అనమాట. మన కాలేజ్ ఎప్పుడైనా చేసేది అక్కడ పియూ సర్కిల్ దగ్గరనే చేస్తారు. నార్మల్గా ఎక్కడైతే చేయరు అనమాట, సర్కిల్లో దగ్గరనే చేస్తారు అనమాట. అంటే అక్కడైతేనే ఫ్రీ స్పేస్ ఉంటుంది, చాలా స్పేస్ ఉంటుంది యూనివర్సిటీలో. అంటే గ్రౌండ్లో ఉంటుంది, గ్రౌండ్లో చేయొచ్చు. అంటే గ్రౌండ్లో అంత ఫెసిలిటీస్ చాలా లోనకు ఉంటుంది కాబట్టి గ్రౌండ్స్ అన్ని అంత ఖాళీ కూడా ఉండవు. ప్లస్ స్టూడెంట్స్ అందరూ ఎవరొకరు ఏ గ్రౌండ్లో పడితే ఆ గ్రౌండ్లో అందరూ ఆడుతూ ఉంటారు. అందుకు ఇక ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేస్తారు. ఇక్కడైతే మామూలు తీసుకొచ్చింది. ఇక్కడైతే స్టూడెంట్స్ కూడా నార్మల్గా అయితే ఈరోజు సండే కాబట్టి ఎవరు వస్తారు రారు, అంటే మన తెలుగు వాళ్ళు అయితే రారు, హిందీ వాళ్ళు అయితే ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే వాళ్ళు వస్తారు అనమాట పొద్దున్న చేసి. మన తెలుగు వాళ్ళు అనుకున్నారు సండే కదా, రోజు కాలేజీకి వెళ్ళి రెస్ట్ తీసుకో అనుకుంటారు, అలా అంటారు మన వాళ్ళు.
ఇక్కడైతే ఏ బ్లాక్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడైతే అక్కడైతే నార్మల్ స్టార్ట్ అయిపోయింది. సార్ వచ్చేసి మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడైతే మా చీఫ్ గెస్ట్ వచ్చారనమాట. చీఫ్ గెస్ట్ వాళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళైతే ఇప్పుడైతే వాళ్ళకి మా ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. నార్మల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎంట్రీ. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. Dr. Devanshu Patel sir, our Honorable Provost Dr. Amit P. Ganatra sir, Commander Sanjay Sharma sir, all the deans and HODs of various departments, respected faculty members, all the cadets of NCC and NSS, and all the people who have joined me here. A very happy Republic Day to one and all present over here. This is Sanal Ganiga, and I wholeheartedly welcome you all to this grand celebration of the 76th Republic Day celebrations here at Parul University. Honorable dignitaries, it is with due respect that I take this privilege. In September 2021, Sir had led an Indian defense delegation to the country of Nigeria. Our Honorable Chief Guest of the day has the following accolades under his name, namely the UN Medal, that is also known as on. జై హింద్. మీరేంట్రా దూరంగా నిలబడ్డారు? వచ్చేయండి. వాళ్ళు రాకూడదురా. యా? వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు. అయితే హార్లిక్స్ కొనిస్తే సరి బలంగా ఉంటది. వాళ్ళ రంగు వేరు. వీరలోని రత్ని కలర్ వచ్చేస్తారులే. అది కాదు. And the audience are requested to kindly proceed to the central auditorium. Thank you everybody. అంటే అంతా నేషనల్ అంతా అయిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది అనమాట. పరేడ్ అనేది నార్మల్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇక్కడ కాదు, నార్మల్ సపరేట్ గ్రౌండ్ ఉంటుంది, బీబీఏ గ్రౌండ్. అలా అక్కడైతే ఇప్పుడైతే నార్మల్ ఇక్కడైతే ఫోటోలు ఎక్సైజ్ తీసుకున్నాం. ఇప్పుడైతే అక్కడైతే పరేడ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది పరేడ్ అనేసి. ఇక్కడైతే లోన్ అయితే ఫోటో ప్లస్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మాకైతే వచ్చిన చీఫ్ గెస్ట్ కూడా ఇతనే అనమాట. ఇందాకైతే ఫోటో కూడా దిగా ఇతనితో. నార్మల్గా అయితే లోన్ అయితే చాలా సూపర్గా చేశారు హ్యాపీ రిపబ్లిక్ డే అనేసి. ఇప్పుడైతే ఇక్కడైతే ప్రేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నార్మల్ ప్రేడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళలే, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ప్రేడ్ ఇంకా స్టార్ట్ అయినా కానీ చాలా సేపు అవుతుంది. కానీ నార్మల్ ఫోటోలు తీసుకొని అనేసి అక్కడ ఫోటోలు తీసుకున్న చాలా లేట్ అయిపోయింది. అందుకోసం అనేసి ఇంకా చాలామంది అయితే వస్తున్నారు మన వాళ్ళు. అంటే తెలుగు వాళ్ళు రేర్ అనమాట, హిందీ వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ కనపడరు మనకైతే ఇక్కడ. ఎందుకంటే హిందీ వాళ్ళు అయితే వస్తారు, తెలుగు వాళ్ళు అయితే ఈరోజు సండే చెప్పారు, సండే కాబట్టి లేట్ అయిపోద్ది. గెస్ట్ కూడా వస్తున్నారు అనమాట. ఇక్కడైతే గెస్ట్ అయితేనే వచ్చింది. నార్మల్గా అయితే గ్యాప్లో మనం వచ్చేలో ప్రేయర్ కూడా అయిపోయింది అనుకుంటా. అయిపోయింది ప్రేయర్ అయితే నార్మల్. ఇంకా వాళ్ళ టీం వాళ్ళకి నార్మల్ అప్రిషియేషన్ జరుగుతుంది అక్కడైతే. అప్రిషియేషన్ వాళ్ళకు టీం వర్క్ వాళ్ళు హెడ్ వాళ్ళందరూ చేస్తారనమాట. సో ఇప్పుడైతే అక్కడైతే నార్మల్ ప్రేయర్ కూడా అయిపోయింది అనమాట. మేము వచ్చి కూడా లాస్ట్కి వచ్చాం. అందుకు అక్కడైతే ప్రేయర్ కూడా అయిపోయింది. అందుకు ఇక్కడ అయిపోయింది అనమాట. అందుకోసం ఆగేశారు అంతా. ఇక్కడ ప్రేయర్
పరేడ్ అయిపోయింది కాబట్టి ఇక పైకి వెళ్ళి మోటివేషన్ స్పీచ్ అంత లేదు, ఆడిటోరియం రూమ్కి వెళ్ళాలి. కానీ మనం ఎలా స్పీచ్లు అయ్యింది మన వల్ల కాదు వెళ్ళలేం. అందుకోసం స్పీచ్లు అయితే ఓ గంటలు గంటలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్పీచ్లు వినలే చాలా టైం పడుతుంది. అందుకోసం అయితే మామూలుగా అయితే వెళ్ళలేదు అనమాట. ఆ స్పీచ్లు విన్నాను కాబట్టి ఇందాక అయితే నార్మల్గా నన్ను అయితే నార్మల్ ఎవరైనా నార్మల్ ఎవరు చేశారనమాట లోనకైతే రావడానికి. అంటే నార్మల్ ఎందుకో అర్థం కాలేదు. నార్మల్ ఇలా ఫోటో పట్టుకొని ఇలా ఫోటోలు తీస్తున్నా నార్మల్ అనుకున్నారో నార్మల్ అయితే నన్ను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేశారనమాట. ఎవరిని ఈ ఏరియా పార్టీకి ఎవరిని రానియరు, కానీ మనం బాగానే రానిచ్చారు అనుకోండి. అలాగే అన్నీ ఉన్నాయి, ఇంకా అయిపోలే అవన్నీ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈవెంట్లు నార్మల్గా జరుగుతూ ఉంటాయి కానీ కంటిన్యూస్గా అయితే ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఈవెంట్స్ అనేవి ఏదో ఒకటి అయితే పర్టికులర్గా ఒకటే చాలా ఉంటాయి అన్నమాట ఈవెంట్స్. ఇంకా రేపటి నుంచి అయితే మిడ్ ఎగ్జామ్స్ కాబట్టి నేను ఎట్టా ఎగ్జామ్స్ రాయట్లే అంటే డీటెయిల్ అయ్యాయి అనమాట. అటెండెన్స్ లేక అది అటెండెన్స్ ఎంత అని అడిగారు. మళ్ళీ అటెండెన్స్ పర్లేదు బాగానే ఉంది కానీ ఫీజు అనేది నిన్ననే కట్టి అందుకోసం ఇక టెంపుల్ దగ్గర మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ టెంపుల్ దగ్గర మళ్ళీ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు నార్మల్ టెంపుల్ దగ్గరికి ఎందుకు వస్తారో అర్థం కాదు. నార్మల్గా చాలామంది కూడా అందుకు మనతో పాటు ఎవరు రాలేదు కాబట్టి మన వెనకాల అక్కడ కనపడుతున్నామని ఒక 2 ఫొటోస్ తీసిందనమాట. ఆమె అడిగింది నార్మల్ నీ పేరెంట్ ఏంటి బ్లాగ్ చేస్తామని. నార్మల్గా మనం ఏం చెప్పలేదు, అలా ఏం లేదు నార్మల్గా అని చెప్పా. అంటే మనం పెద్ద ఏదో చెప్తే అది ఇది అంటారు, మనల్ని ట్రోల్ చేసుకుంటారు, గ్యాప్లో మీమ్స్ అన్నీ వేస్తారు మనం కాబట్టి నార్మల్ అలా ఏం లేదు, నార్మల్ క్యాజువల్ అని చెప్పేసారు. మన వాళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్ ఒక్కడి ఫోటోలు తీయడానికి కూడా రారు. అందుకోసం పై ఆయన ఏదో అన్నాడు గ్యాప్లో మనకి వినపడలే. అందుకోసం ఇక నార్మల్ ఈవెంట్ అయితే అయిపోయింది. పెద్ద ఏం ఉండదు అనుకోండి, పెద్ద ఏం ఉండదు యాడ్ అయినా సరే. ఇక్కడనే కాదు ఎక్కడైనా అంతే, స్పీచ్లతోనే మనం చంపేయాలనుకుంటారు. ఆ స్పీచ్లు మనం వినేదండ చేసేదండ. అందుకు రిచ్ ఎంట్రీ ఇచ్చాడు ఫోటోలు తీయడానికి మన కోసం. మా హాస్టల్ రిపబ్లిక్ డే స్పెషల్ ఇదన్నమాట. చిప్స్, పూరి, రైస్, ఏదో స్వీట్ ఏంటో తెలియదు. ఏం స్వీట్ ఇది? క్యారెట్ హల్వా ఈ స్వీట్. నెక్స్ట్ ఆలు కర్రీ, ఇంకోటి మజ్జిగ పులుసు అన్నమాట. మనకైతే ఈరోజు నమ్మ రిపబ్లిక్ డే స్పెషల్. అట్నే మీకు ఏం బెటర్ మీ మిస్లో ఈరోజు ఏంటో స్పెషల్ నాకు కామెంట్ చేయండి. చిన్న చికెన్ పచ్చడి. శుభ్రంగా అయితే మిస్ చేసా. ఈరోజు స్పెషల్ అంటే ఏం పెట్టారు, నార్మల్గా అయితే నార్మల్గా పెట్టారు కానీ ఒక క్యాబేజ్ స్వీట్ అనేది పెట్టారు అంతే. అంత మించి ఏం కొత్తగా ఏం పెట్టలే. ఓకే ఈరోజు అయితే ఇక శుభ్రంగా వెళ్ళి పోయి పడుకోవాలి. నిద్ర వస్తుంది అంటే పొద్దుగాలు లేదు, చాలా పొద్దుగాలు లేసి ఈరోజు అయితే సండే అంటే పొద్దుగాలు లేసి అయితే పడుకుంటా శుభ్రంగా. సీ యు నెక్స్ట్ వీడియో.